కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ విజయవంతమైంది. విషం తిన్నదని అనుమానిస్తున్న మూడో పులి S6 ఆచూకీ దొరికింది. దరిగాం అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో S6 పులి కనిపించింది. S6 పులితో పాటుగా 3 పిల్లలు కూడా సురక్షితంగా ఉన్నాయంటూ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో ఒక్క S6 మాత్రమే కాదు, 2 పులుల మరణాల తర్వాత కనిపించకుండా పోయిన 16 నెలలున్న మరో పిల్ల పులితో పాటు S6 సంతతికి చెందిన K14, 17 పులులు సైతం క్షేమంగా ఉండడంతో 3 రోజుల పాటు దరిగాం అటవీ ప్రాంతంలో సాగిన సెర్చ్ ఆపరేషన్కు ఫలితం దక్కినట్లయింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరమేష్ అడిగి తెలుసుకుందాం. పరమేష్, విషం తినుండొచ్చని అనుమానిస్తున్న పులి మొత్తం మీద కనిపించినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? నందు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ అడవుల్లో అటవీ శాఖ అధికారులు సిబ్బంది చేపట్టినటువంటి టైగర్ సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయిందని మనం చెప్పవచ్చు. 3 రోజుల తర్వాత ఎట్టకేలకు అక్కడ ఉన్నటువంటి పులుల జాడ దొరికిందని కూడా మనకు తెలుస్తుంది. అయితే దీంతో అటవీ శాఖ అధికారులతో పాటు అక్కడి ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని దహేగాం అడవిలో అమర్చినటువంటి ట్రాప్ కెమెరాలకు ఈ S6 అనే పులి చిక్కినట్లు కూడా మనకు అటవీ శాఖ అధికారుల ద్వారా తెలియవస్తుంది. అయితే S6 పులితో పాటు దాని పిల్లలు ఏదైతే K14, 15, 17 ఇవి కూడా క్షేమంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కాగజ్ నగర్ అడవిలో ఇటీవల విష ప్రయోగం ద్వారా 2 పులులు మృతి చెందిన సంఘటన మనకు తెలిసింది. అయితే ఆ తర్వాత ఏదైతే మిగతా పులులు ఉన్నాయో ఇవన్నీ కూడా కనిపించకుండా పోయాయి. దాంతో అవి కూడా ఎక్కడ ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమైనవి. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం గత 3 రోజులుగా సర్చ్ ఆపరేషన్ చేపట్టి చివరకు పులుల జాడను మాత్రం కనిపెట్టగలిగారని చెప్పవచ్చు. అయితే ఎట్టకేలకు ఈ నెల 11న ఒక పశువుపై దాడి చేసి మాంసం తింటుండగా ఈ S6 అనే పులి కెమెరాకి చిక్కినట్లు కూడా మనకు తెలియవస్తుంది. అయితే దీంతో పాటు ఏదైతే దాని పిల్లలు K14, 16, 17 ఉన్నాయి, ఇవి కూడా చాలా సేఫ్ గా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఇటీవల మృతి చెందినటువంటి K15, S9 అనే పులుల మృతితో ఫారెస్ట్ అధికారులు మాత్రం హై లెవెల్ ఆపరేషన్ ను మొదలు పెట్టారు. దీంతో పాటు ఏదైతే దరిగా వాటి ప్రాంతంలో మరో 2 కొత్త పులులు కూడా అక్కడ సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మొత్తానికి గత 3 రోజులుగా అటవీ శాఖ అధికారులు సిబ్బంది చేపట్టినటువంటి ఆపరేషన్ మాత్రం విజయవంతమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పరమేశ్వర్.